బాగుందా తేనె? బాగుంది కానీ నూనె లేదు. ఇది నాకైతే మట్టి వచ్చింది బామర్ది, నాకు ఇలాంటిది ఇచ్చారు. నూనె వెళ్ళిపోద్ది. ఇదేంటి మట్టి కలిపేసి ఇచ్చావు? ఇది మరి నూనె తినేస్తున్నాను, మట్టి రాదు. రావట్లేదా నీకు? ఒక్కటి కూడా కరవట్లేదా? బాబు నాకంటే భయం బాబు. దమ్మా స్టాల్స్ దమ్మా బ్రత్ పైన అందిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే ఈరోజు ఈ సరికొత్త వీడియోలో వచ్చామండి. ఫ్రెండ్స్, ఈ కర్రలు దేనికి చేస్తున్నారు, ఎందుకు కట్టారని అనుకుంటున్నారా? అదేనండి, మా భాషలో టెంకర్ అంటాం కదా, ఆ టెంకర్ కాల్చడానికి అయితే తీసుకెళ్తున్నాడు మా బామర్ది. అది ఆ ప్లేస్లో టెంకర్ ఉందనేసి నాకైతే తెలియదు. ఆ సిచ్యువేషన్లో మా బామర్ది చాలా ధైర్యవంతుడు అనమాట. వాళ్ళకి చెప్తే ఆ టెంకర్ని కాల్చడానికి అయితే అగ్గి పెట్టాడు. యాక్చువల్గా ట్యాంకర్ని నేనైతే టైర్లతో మట్టించేసాను, బండితో మట్టించినా కానీ అవి నాకు కరవలేదు. కాకపోతే తరుముకొని వచ్చాయి. తరుముకొని వస్తే నేను బామర్ దగ్గర వెళ్ళిపోయి చెప్తే ఆడేమో ధైర్యంగా వచ్చి ట్యాంకర్ని తీసుకొచ్చాడు. చాలా దగ్గరికి వెళ్ళాడు కానీ వాడికి ఏం చేయట్లేదు. ఫ్రెండ్స్, ట్యాంకర్ ఈగలు మీకు కుట్టేయలేదు తెలియదు కానీ నాకైతే ఒకసారి కుట్టేయండి. ఆ టెంకర్ ఈగలు కుడితే మామూలుగా ఉండదు, ఏకంగా మాసాన్ని పట్టుకెళ్ళిపోతాయండి. అందుకనే నాకు భయపడి బామర్కి చెప్తే అలా కాల్చేసాడు. కాల్చితేనే అక్కడే నేను చిన్నప్పుడు అవుట్ సైడ్ వెళ్ళి కూర్చొని ఉంటే ఆ టెంకర్ ఈగలు నా దగ్గర వచ్చి ఫ్యాంట్ లోపల దూరిపోయింది. ఫ్యాంట్ లోపల దూరిపోయిన తర్వాత ఆ ఫ్యాంట్ ఇప్పేసి పారిపోయాను అనమాట. అప్పుడు నేను చిన్నోడు ఉన్నా కాబట్టి పర్లేదు, ఎందుకంటే అప్పుడు ఏ ఊహలు తెలియదు కాబట్టి ఫ్యాంట్ ఇప్పేసినా కానీ నో ప్రాబ్లం. అయినా ఒక ఈగ వచ్చి నాకు తల నుంచి ఒక చిన్న మాసాన్ని పట్టుకెళ్ళిపోయింది. అక్కడ నుంచి నాకైతే ఈ టెంకర్ ఈగలు చాలా భయం అండి. మొత్తానికి అయితే మా బామర్ది ఇదిగో మొత్తానికి కాల్చి తీసుకొచ్చాడు పురుగుల్ని. ఆ పురుగుల్ని కాల్చి తినేస్తాడు. ఇప్పుడు చూస్తుండండి. తేనె అన్నది సీజన్ టైంలోనే బాగుంటుందండి, ఎందుకంటే ఈ సీజన్లో అసలు ఉండదు. ఫుల్గా నూనె పీల్చుకుని వెళ్ళిపోయి ఉంటాయి అనమాట ఈగలు మొత్తం. దాంతోపాటు ఏమి ఉండదు అనమాట. మామిడిపళ్ళు సీజన్లో అయితే బాగా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వలస పువ్వులు ఉంటాయి కదండి, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, కానీ తినాలనిపించి తీసి తినేసాం అనమాట. మొత్తానికి బామర్ది ప్రైవేట్ పార్టీలో దూరిపోయింది ఒక ఈగ. అందుకే చాలా భయపడి వేసి ఉన్నాడు. ఎలాగా మొత్తం పోయింది కదా మరి. బాగుందా? నూనె ఉందా? తేనంటే గొప్ప భయం, కానీ మీ ధైర్యంతో నేను ఇక్కడ వచ్చాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనం అయితే ఇదిగో ఎంత ధైర్యంగా తీస్తున్నారు తేనె అనేది. తేనె సడన్గా మేము ఇదిగో ఈ బండితో వర్క్ చేస్తున్నప్పుడు ఈగలు బయటకు వచ్చాయి అనమాట. బయటకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను అనుకుని చూస్తే ఇది తేనె ఉండింది, కానీ మొత్తం తట్టులే ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, తట్టులు నసిలే, నూనె నసిలేదు. కుక్క మనకు నచ్చలేదు ఇదనమాట.
మా వాళ్ళు అయితే తీసిన తేనె తినాలనేసి ఇప్పుడు చూస్తున్నాము. చూడండి ఇది తటువా యాసందా ఒట్టికి ఏమైనా పిడుకునే కావాలమ్మా కాదు అసా అని అసా అమ్మ గట్టి ఎక్కడికినట్లే ఈ హిడికి నా బస్ దేవుడు సంగీత నాన్న బాగుందా బాగుంది పాలు తిని ప్రవహించే దేశం అంటే ఉంటుంది. మనము ఆ ట్రైన్లో వస్తున్నాము ఎటు చూడలేదు అక్కడ ఉన్నట్టు తీసాము. లాస్ట్ పనిలో మనకు దొరికింది తేనె. లాస్ట్ ట్రైన్లో నెల ఉంటే ఉండవు మరి ఎగిరిపోతాయి కట్టులు. సర్దార్ తిందిరాను రావట్లేదు.